సంస్కారములు నేర్పించండి. ఫ్యాషన్ అని వెస్టర్న్ సొసైటీ యొక్క ఫ్యాషన్‌ని భారతదేశం మీకు ఒక విషయం తెలుసా అండి? అమెరికాలో పాశ్చాత్య దేశంలో 10, 15 పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్లి డైవర్స్ పిల్లవాడు ఎవరు తండ్రో తెలీదు, ఎక్కడో తెలీదు. ఆడవాళ్ళు మొత్తం కూడా బాధపడుతూ గవర్నమెంట్ డబ్బులిస్తే దాంతో బ్రతుకుతూ మెంటల్ హెల్త్‌తో ప్రాబ్లమ్ అయ్యి ఎన్ని రకాల నానా అఘాయిత్యాలకి గురవుతున్నారు అనేది మీరు పాశ్చాత్య దేశాన్ని అనుకరిస్తే పాశ్చాత్య దేశంలో ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఫ్యాషన్ పేరుతో వెస్టర్న్ వరల్డ్ని మనము ఇమిటేట్ చేయటం కాదండి మనకు కావాల్సింది. మన సనాతన భారతీయ విలువలు మనం పాటిస్తే అది నిజమైన ధైర్యము, అది నిజమైన శక్తిని, నిజమైన ప్రొటెక్షన్ని మనకు కలిగిస్తూ ఉన్నది. కాబట్టి ఎంత మగవారు బాధ్యత వహించాలో అంతే ఆడవారు బాధ్యత వహించాలి. ఇద్దరూ సరిసమానంగా తమ యొక్క బాధ్యతలు, తమ యొక్క హద్దులు తెలుసుకున్నప్పుడే ఈ ప్రపంచం అనేది బాగుంటుంది. దాంతోపాటు స్ట్రిక్ట్ లాస్. ఎప్పుడైతే దుర్యోధనుడు అలా ఆ తప్పు మాట అన్నాడో, ఏమన్నాడండి? కర్ణుడు ఐడియా ఇచ్చాడు తెలుసా మీకు? ఫస్ట్ మహాభారతంలో ద్రౌపదీదేవిని తీసుకొచ్చి వస్త్రాపహరణం చేయమన్న ఐడియా ఎవరిదో తెలుసా? కర్ణుడిది. ఓకే. నేను ఒక వీడియో కర్ణుడి గురించి చేసిన వీడియోలో కింద చూస్తే కర్ణ ఈజ్ ఎమోషన్, కర్ణ ఈజ్ లైఫ్, కర్ణ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా అలాంటి దోవకి చెందిన వాళ్ళు. కేవలం ఒక సినిమా రావటం వల్ల కర్ణుడు గొప్పవాడు అవ్వడండి. కర్ణుడు ఉన్నాడు అని చెప్పినదే మహాభారతం. మహాభారతాన్ని ఏదైతే జరిగినట్టుగా వ్యాసుల వారు దేన్నైతే ప్రస్తావన చేశారో ఆ విషయాలను ఫస్ట్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యాసుల వారు ఏమన్నారు, ఎందుకు, ఏం చేశాడు కర్ణుడు అని. మన వాళ్ళకండి అందుకే నేను చెప్తున్నాను కదా, సినిమా యొక్క ప్రభావం ఎంత ఘోరంగా ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ మీకు ప్రస్తావన చేస్తున్నా. కర్ణుడు అంటున్నాడు, ధర్మమా, నేను రథచక్రాన్ని తీస్తున్న కృష్ణ ఆగాలి, నా పైన బాణం వేయకూడదు అని అంటే ద్రౌపదీదేవిని వస్త్రాపహరణం చేయటం చెప్పటం ధర్మమా నీదిరా? కాబట్టి నీలాంటి ధర్మాధర్మ విచక్షణ లేని వాడికి మేమేంటి ధర్మం చూపించా, వెయ్యి అర్జున బాణము అని అన్నాడు. కాబట్టి ఎవరైతే ఇలాంటి తప్పులు చేస్తారో వాళ్ళకి కఠినమైన ఘోరమైన శిక్ష వేస్తే మిగతా వాళ్ళందరూ భయపడాలి. అలా ఉండాలండి. కాబట్టి గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్, ఇంకా యాక్షన్ తీసుకోకుండా వాడిని ఏదో కాపాడాలని చూస్తున్నారు కదా, అలా కాకుండా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవాలి. అప్పుడే ఈ యొక్క సొసైటీ అనేది బాగుపడుతుంది. నిజంగా ప్రభుజీ, కఠినమైన శిక్ష పడాలి అని మనం అనుకుంటున్నాం, కానీ చాలామంది ఇలాంటి ఘోరాలు చేసిన వాళ్ళు స్మూత్గా తప్పుకుంటున్నారు, ఎటువంటి శిక్షలు పడకుండా చాలా మందిని చూస్తున్నారు. అదే కదండి, అలా ఉండకూడదు. కఠినమైన శిక్ష నిజంగా చెప్పాలంటే అందరి ముందు కానీ వాడిని శిక్షిస్తే ఇంకొకటి భయపడి తీరాలన్నమాట. ఎక్కడైతే ఇలాంటి వాళ్ళకి ఏమి పెద్ద పెద్ద కోర్టు చుట్లు తిప్పటాలు అవి ఇవి అన్నీ చూపించటాలు ఏం లేదండి. తప్పు చేశాడంటే అందరి ముందు శిక్ష వేసేయాలి, అయిపోతుంది అంతే. అప్పుడు కానీ ఈ ప్రపంచం అనేది ఒక భయం అనేది ఎంత భయపెట్టినా ఏదైనా అండి, చివరికి మనం మాత్రం అక్కడ భయపెట్టి ఇక్కడ దాన్నే మనం ఎంతో హ్యాపీగా చూపిస్తూ ఉన్నామనుకోండి, దానివల్ల ఏమీ లాభం లేదండి, మార్పు లేదండి. కాబట్టి మీకు తెలుసు మేము ఏ సినిమాల గురించి మాట్లాడుతున్నామో. కాబట్టి అలాంటి సినిమాలు నడిచినన్ని రోజులు, ఆ సినిమాలన్నింటినీ కూడా మనం చాలా ఎంజాయ్ చేసి చూసినన్ని రోజులు మనం ఏమంటున్నాం, ఇండైరెక్ట్గా నాకు పర్వాలేదు అని అంటున్నాం. ఆ భావన మన లోపల ఉండకూడదు. అంతే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నిజంగా చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పిన విషయాలు పాటిస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ.